ఇంటికాడ ఉండే వాళ్ళకి వీడియో ఇదిగో ఈ మరి దిశాసులు బయట ఇస్తే దానికి నుసు దినారు తీసుకుంటారు. అయితే ఇట్లాంటివి రోజు 2-3 తోముతాను నేను. చూసారా, ఇవన్నీ బట్టలు ఐరన్ చేసేటివి. 2 డ్రై మిషన్లు, ఇది డ్రై మిషను, ఈ పక్కది కూడా డ్రై మిషను, అది వాషింగ్ మిషను. ఇదిగో ఈ 3 బుట్టలకు ఉండే బట్టలన్నీ ఇప్పుడు ఐరన్ చేయాలి. నేను నిన్న టైం లేకుండా చేయలేదు. అయితే ఇంటికాడ ఉండే వాళ్ళకి ఈ వీడియో. మమ్మల్ని మీరు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. కొంతమంది ఎట్లా అంటే డబ్బులు ఇచ్చినప్పుడు మాట్లాడతారు, డబ్బులు తీసుకునేసిన తర్వాత నువ్వు తిన్నావా, సచ్చినావా, బతికినావా అని చెప్పి కూడా పట్టించుకోరు. కానీ ఈ వీడియో చూసేవాళ్ళు కొద్దిగా అర్థం చేసుకోండి. ఇక్కడ మేము వాళ్ళకేమబ్బా కువైట్లో ఉన్నారు, ఏసీలో ఉన్నారు అట్లా ఎప్పుడు అనుకోవద్దండి. ప్రతి క్షణం కూడా మేము ఇక్కడ సస్తూ బతుకుతాము. ఈ పని చేస్తే ఏమంటారు, ఆ పని చేస్తే ఏమంటారు, తింటే ఏమంటారు, కూర్చుంటే ఏమంటారు, అట్లా ఒక్కొక్క చిన్న విషయాలకు కూడా మేము ఇక్కడ భయపడాలి. ఇండియాలో లాగా ఇక్కడ స్వేచ్ఛగా ఉండేదానికి కుదరదు. కేవలం డబ్బు కోసము మేము బానిస బతుకుతున్నాము. బయట కంట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా నిజంగా హ్యాండ్స్ అప్. ఎందుకంటే కష్టాన్ని దిగమింగుకొని ఎంత కష్టం అంటే కూడా ఇష్టంతో పనిచేస్తారు. అందుకే సంవత్సరాల కొద్దిగా ఇక్కడ ఉండగలుగుతారు. కానీ ఇంటికాడ ఉండే వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయి కూడా ఎంతో అంటే ఎంతో విలువైంది. ఇక్కడ మేము ఎలా ఉంటామంటే నువ్వు తిన్నావా, తినలేదా, నిద్రపోయినావా లేదా, నీకు ప్రాణం బాగలేదా ఎవరు అడగరు. ఎవరు అడగరు. ఆ సమయానికి మీకు పని అయిపోయిందా, ఎందుకంటే ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదని ఇంట్లో ప్రతి ఒక్కరు వాళ్ళని హింసిస్తారే తప్పనించి నువ్వు తిన్నావా, నువ్వు ఆరోగ్యంగా ఉండవా, నీకు ప్రాణం బాగలేదా, హాస్పిటల్కి పోతావా, తినలేదా, పోయి తినుబో, కేర్ఫుల్గా పని చేసుకో, అలా కూడా ఎవరు కనీసం మాట వరుసకు కూడా ఎవరు చెప్పరు. ఒక మాట సహాయం కూడా ఎవరు చెప్పరు. అందుకోసం అందరికీ నేను ఈ వీడియో ద్వారా కూడా ఒక విషయం తెలియపరచుకుంటున్నాను. బయట పనిచేసే ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, వాళ్ళు జీవితాలని నిజంగా ఫ్యామిలీ కోసం వదులుకుంటున్నారు. దానికి కారణం ఏమంటే కేవలం డబ్బు కోసమే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇన్ని కష్టాలు పడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా అంటే వాళ్ళు బాధపడినా పర్వాలేదు అనుకుంటారు. నాలాగా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా. అందుకోసం వాళ్ళని కొద్దిగా గౌరవించండి. వాళ్ళకని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం కేటాయించండి. ఏమ్మా ఎలా ఉన్నారు, భోజనం చేసినారా, ఆరోగ్యం ఎలా ఉంది, భద్రంగా పని చేసుకో. అట్లా మీరు ఇంటికాడ ఉండే వాళ్ళు ఒక 4 మాటలు మాట్లాడితే కూడా వాళ్ళకి కొండంత బలం. దానికి కారణం ఏం తెలుసా, వాళ్ళు ఉదయం నుంచి నైట్ దాకా వాళ్ళు చేసే ప్రతి కష్టాన్ని కూడా ఒక 5 నిమిషాలు అట్లా మర్చిపోతారు. ఎందుకంటే మనం కష్టపడినా కూడా మన ఫ్యామిలీ సంతోషంగా ఉండాలని వాళ్ళు గుండెపైన చెయ్యేసుకొని ఇక్కడ ఎంత కష్టాన్నైనా కూడా సరే మనకి కష్టం అని చెప్పని వాళ్ళకి చెప్పరు. పక్కన వాళ్ళు తెలుసుకోకపోయినా వాళ్ళు కష్టాన్ని దిగమింగుకుంటారు. ఎందుకంటే మనం వాళ్ళకి చెప్పినా వాళ్ళే మనకు తీరుస్తారా ఏమీ లేదు, మన కష్టం మనకే. అందుకోసం ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎంత నరకం చూస్తారంటే, నాకు దేవుడి వల్ల అంత టార్చర్ లేదు, కొద్దిగానే, కానీ నాకంటే ఇంకా దారుణంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసం మనం బాధల్లో ఉండే వాళ్ళకి సహాయం చేసినా చేయకపోయినా కనీసం మాట సహాయమైనా కానీ మనం చెప్పాలి. మనం చేసేది ఒక చిన్న పనులే, చిన్న సహాయమే. ఎందుకంటే మనతో కూడా ఉండేవాళ్ళే మనకి ఫ్యామిలీ. కానీ చాలా విషయాల్లో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళని ఇంకా హర్ట్ చేసేలాగా మాట్లాడతారు. ఎందుకంటే దూరాభారం ఉండేవాళ్ళు ఏమ్మా ఎలా ఉన్నావు, ఏమి ఆరోగ్యం బాగుందా, ఇట్లా 4 మాటలు మాట్లాడితే కూడా వాళ్ళు వచ్చి ఎంతో సంతోషపడతారు. కానీ మీరు వచ్చి వాళ్ళకి పెట్టక్కర్లేదు. కానీ ఇలా 4 మాటలు వాళ్ళు సంతోషంగా మాట్లాడే కొద్దిగా వాళ్ళు ఎంత కష్టాలైనా భరిస్తారు. అందుకే ఈ వీడియో ద్వారా కూడా అందరికీ నేను తెలియపరుచుకుంటాను, నేను పడే కష్టాలు మీరు కూడా ఎవరు పడకూడదు.